నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్ళు అయిపోవస్తూ ఉంది. రేపుగాక ఎల్లుండి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు 11వ సంవత్సరం ప్రారంభం కానున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడతా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం అనేది 1969 ఉద్యమం ఒకవైపు అయితే 2001 నుంచి 2014 మధ్యలో జరిగినటువంటి ఉద్యమం మరొక వైపు. మొత్తానికి ఆ 14 ఏళ్ల ఉద్యమంలో విద్యార్థుల పాత్ర, ముఖ్యంగా విద్యార్థి ఉద్యమకారుల పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థి ఉద్యమకారులు ఉద్యమం చల్లబడుతుందన్నటువంటి ప్రతి క్షణంలో కూడా ఏదో ఒక ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని బతికించుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా మనకు కనబడతా ఉంటాయి. ముఖ్యంగా అమరవీరులు ఒకవైపు అయితే విద్యార్థి ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఉద్యమాలు మరొక వైపు, చివరికి పొలిటికల్ ఎజెండా రూపకంగా తెలంగాణ రాష్ట్రం అయితే సిద్ధించింది. మనతో పాటుగా నాడు తెలంగాణ ఉద్యమంలో పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో కేసుల పాలయ్యి జైళ్లలో మగ్గినటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. ఒక్కొక్కరితోని అసలు తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క అనుభూతులు ఎలా ఉన్నాయి, అప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలాంటివి, అవన్నీ అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా నిర్జన రమేష్ ముదిరాజ్, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు, ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నారు. అన్న నమస్తే. 10 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి, 11 ఏటకి ఇంకొక 2 రోజులలో అడుగు పెట్టబోతా ఉన్నాం. ఎట్లా అనిపిస్తూ ఉంది నాటి ఉద్యమాన్ని స్మరించుకోవాలనుకుంటే, ఏదైనా తీపి జ్ఞాపకాల నుంచి మాట్లాడుకోవాలనుకుంటే? అందరికీ జై తెలంగాణ. జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో 1969లో కానీ 52 నుండి మొదలుకొని మలిదశ ఉద్యమ కాలంలో అత్యధికంగా నష్టపోయింది విద్యార్థులు. ఇక్కడ ఎందుకంటే విశ్వవిద్యాలయం అంటే విశ్వంలో జరిగేటటువంటి సమస్యలపైన చర్చ జరుగుతుంది. అందులో భాగంగా తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించి ఇక్కడ విద్యార్థులందరూ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటున్న తరుణంలో కేసీఆర్ మన అప్పుడు ఆమరణ దీక్ష మొదలుపెట్టిన సందర్భం, మళ్ళీ విరమించుకున్న సందర్భంలో యూనివర్సిటీ విద్యార్థులు శివయాత్ర చేసారు అతను. అదేవిధంగా అప్పుడు సమైక్యాంధ్ర ప్రభుత్వంలో ఒక్కొక్క విద్యార్థి నేత పైన దాదాపు 150, 170, 130 కేసులు నమోదైనాయి. ఈ సందర్భంగా మేము 2010లో చెర్లపల్లి జైల్లో ఉన్నాం. నేను, బాల్కా సుమన్ గారు, మరియు రాజారాం యాదవ్ గారు, మరియు గాదె వెంకటు, జగన్ ముదిరాజు, కలెక మన నవీన్ యాదవ్, అదేవిధంగా ఖలీలు, మాధవ్, నిఖిల్, ఒక 10 మంది విద్యార్థి నాయకులము జైల్లో ఉన్నప్పుడు, అప్పుడు 45-42 రోజులు అవుతుంది కానీ జైలు నుండి ప్రభుత్వం రాణిస్తలేదు. అంటే రిమాండ్ గడువు ముగించినాక కోర్టుకు రాగానే మళ్ళీ ఒక 15-20 కేసులు పెట్టాలా, మళ్ళీ జైల్లో పెట్టాలా. ఈ సందర్భంగా మేము ఏం చేసినటువంటి సందర్భంలో అంటే అప్పుడు జైల్లో ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాం. ఆమరణ నిరాహార దీక్ష చేస్తే చనిపోతున్న తరుణంలో కూడా తీసుకొచ్చి కనీసం మమ్మల్ని గుర్తించకుండా హాస్పిటల్లో జాయిన్ చేయకుండా హైదరాబాద్ మొత్తము తింపి టార్చర్ పెట్టి మమ్మల్ని మరలే తీసుకుపోయి చెల్లపల్లి జైలు ముందు 5 గంటలకు, రాత్రి పొద్దున 5 గంటలకు మళ్ళీ అక్కడ జైల్లో వదిలిపెట్టారు. ఈ విధంగా ఎదుర్కొన్నటువంటి సంఘటనలు, అదేవిధంగా చెలో అసెంబ్లీ పిలుపునిస్తే సిరిపురం యాదయ్య మా కళ్ళ ముందు చనిపోయారు. అదేవిధంగా ఇక్కడ మొత్తం ఈ ఆర్ట్స్ కాలేజ్ కానీ ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కేంద్ర బలగాలు, మొత్తము పారామిలిటరీ బలగాలు టోటల్ నిర్బంధంతో ఇక్కడ మొత్తం పోలీసులు ఉన్నారు. అదేవిధంగా 2009 డిసెంబర్ 8 నాడు హాస్టల్ ఖాళీ చేయించారు. ఇక్కడ టెంట్ కింద విమలక్క బృందం ఒక సైడు పాటలు పాడుతుంది, తెలంగాణ వాణిని వినిపిస్తున్న సందర్భంలో 6 నిమిషాల 40 సెకండ్లు అంత పెద్ద టెంటును సరిగ్గా 2 గంటలకు పోలీసు వాళ్ళు అటాక్ చేసి తీసుకుపోయి అక్కడ వీరందరిని అరెస్ట్ చేసి టెంటును తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. టెంట్ కోసం అఖిలపక్ష నేతలు వచ్చినా కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన చర్చలు జరిపి కూడా టెంట్ ఇవ్వలేరు. అప్పుడు మళ్ళీ విద్యార్థి నేతలు ఇక్కడ పీసీ కమిటీ ఉన్నటువంటి వ్యక్తులందరూ వెళ్ళి మళ్ళీ మాట్లాడి ఆ ఒక టెంట్ తీసుకొచ్చి మా యొక్క నిరసన తెలిపిన సందర్భంలో ఈరోజు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ఏం చేసిందంటే ఎక్కడ కూడా నిరుద్యోగులను పట్టించుకోలేడు. అదేవిధంగా మేము సుమన్ జైల్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి జైల్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ విద్యార్థి నేతలు జైల్లో ఉన్నారు, ఒకసారి కేసీఆర్ను కల్పించే ప్రయత్నం చేద్దాము, ఈ విద్యార్థి నేతలకు కానీ ఉద్యమకారులకు కానీ న్యాయం చేకూర్చే విధంగా కసరత్తు చేద్దామనే సందర్భంలో కూడా కనీసం సుమన్ కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా మాతో పాటు, ఎందుకంటే మా తోటి విద్యార్థి నాయకుడు ఆయన, ఎక్కడ కూడా అక్కడ ఆయన రాజకీయ నేపథ్యాన్ని మేము ఎక్కడ కూడా అడ్డు తగులుతలేం. ఎవరు కూడా ఆ స్థాయికి రావాలని కోరుకుంటాం, కానీ ఉద్యమకారులను పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా యూనివర్సిటీలు మొత్తం భ్రష్టు పట్టినాయి. ఇక్కడ
మొత్తం రిక్రూట్మెంట్ లేకపోవడం, మొత్తం టోటల్ దేశంలో ఒకప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ అనేది 2009-8 ప్రాంతంలో దేశంలోనే 9-8 ర్యాంక్ ఉండే ఉస్మాన్ యూనివర్సిటీ. ఈరోజు 41-29 ర్యాంకు పడిపోయిందంటే కారణం ఇక్కడ ఆనాటి ఉద్యమం సంబంధించినటువంటి విషయంలో అది ఒకటి. మీరు 42-45 రోజుల పాటు జైల్లో మగ్గినటువంటి సందర్భం ఒకటి కనబడతా ఉంటే, ఇంకేదైనా సిరిపురం యాదయ్యకు సంబంధించినటువంటి కానివ్వండి, ఇక్కడ నుంచి ఎన్సీసీ గేట్ వద్దకు మీరు పోయినటువంటి సందర్భాలలో అప్పుడు రబ్బర్ బుల్లెట్లకు సంబంధించినటువంటి విషయం కానివ్వండి, బాష్పవాయు గోళాలకు సంబంధించినటువంటి విషయం కానివ్వండి, హాస్టళ్లకు వచ్చినటువంటి విషయాలలో ఏదైనా ఇంకా కళ్ళలో మెదులుతుంది ఆ భయాందోళన అనేటువంటి సందర్భాన్ని గుర్తు తెచ్చేటువంటి ఆ యొక్క సమయాన్ని గుర్తు చేసుకోవాలనుకుంటే, అంటే నిజామాబాద్ బై ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇషాన్ రెడ్డి కూడా చనిపోయినండి. ఇషాన్ రెడ్డి గారు ఏం చనిపోయినండి రాసిరంటే లోటల్లా, మీరు ఖచ్చితంగా తెలంగాణ వాదాన్ని గెలిపించాలి, మా యొక్క అమరత్వాన్ని గన్పార్క్ వరకు ర్యాలీ తీయాలని చెప్పి ఇషాన్ రెడ్డి గారి యొక్క డెడ్ బాడీని తీసుకుపోయి గన్పార్ దాకా వెళ్ళడం, సాయి కుమార్ చనిపోవడం టెక్నాలజీలో E2 హాస్టల్లో, అదేవిధంగా సంతోష్ ఇక్కడనే ఈ చెట్టుకు చేసుకొని సూసైడ్ చేసుకొని అతను చనిపోవడం, ఈ సందర్భంగా మా కళ్ళ ముందు మెదులుతాయి. ఎందుకంటే మా తోటి విద్యార్థి నేతలు విద్యార్థి ఉద్యమకారులు చనిపోతున్నప్పుడు మన ఇంకో సాయి కుమార్ను గాంధీ హాస్పిటల్ వరకు అక్కడ తీసుకుపోవడం, ఇట్లాంటి సందర్భాలు మెదులుతాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు జరగబోయే ఉత్సవాలలో ఉద్యమకారులకు పిలుద్దాం, ఆహ్వానిద్దామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు రకరకాలుగా ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం నడిపి ఉద్యమకారులను గుర్తించకుండా ఇంటి ఫంక్షన్ లాగా నిర్వహించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు గుర్తిద్దాము, ఉద్యమకారులకు న్యాయం చేద్దామని చెప్పి తను ఆలోచిస్తున్న తరుణంలో కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తోటి విద్యార్థి నాయకుడు బాల్క సుమన్ గారు రకరకాల కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పడుకుండో ఒకసారి అర్థం చేసుకోవాలి. తను ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను పట్టుకొని రకరకాల విపరీతమైన అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఉద్యమకారులను పట్టించుకోకుండా వీళ్ళందరూ ఎక్కడ పోయిరని సందర్భంగా ఒకటే సూటి ప్రశ్న అడుగుతారు. నాటి కేసులకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుకోవాలనుకుంటే ఇంకా కేసులు అలానే ఉన్నాయా, ఇంకేదైనా ఇబ్బందులు పాలవుతున్నారా ఆ కేసుల విషయంలో? అంటే వాస్తవంలో కొన్ని సెక్షన్లు దిష్టిబొమ్మలు దగ్ధం చేసినాయి, మన రాస్తారోకలు నిర్వహించినాయి, కొన్ని కేసులు రద్దయినాయి. కొన్ని 307 ఉద్యమంలో అటెంప్ట్ మర్డర్ ఆ సంబంధం లేనటువంటి సెక్షన్లు పెట్టినటువంటి సందర్భం ఉంది. కాబట్టి కొంతమంది జిల్లాల వారీగా కానీ అక్కడక్కడ ఇంకా తిరుగుతూ ఉన్నారు. కోదండరామ్ సార్ ఆల్సో ఇప్పుడు మన రైల్వే కేసులో ఇంకా కేసుకు అటెండ్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంది. కాబట్టి దీన్ని మనం అందరము కలిసి ఒక మంచి వాతావరణంతో సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకు తెలపాలంటే 2 రాష్ట్రాల్లో పార్టీ నష్టపోతున్నా కానీ, సీమాంధ్ర పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని ఎంత అడ్డుకున్నా కానీ తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినటువంటి సోనియా గాంధీ గారికి ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అమరవీరులకు న్యాయం జరగలేదు, అమరవీరులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వము కనీసం జయశంకర్ సార్ విగ్రహాన్ని అక్కడ ట్యాంగుబండ పైన ప్రతిష్ఠించలేరు. అదేవిధంగా చరిత్రను కనీసం గుర్తించలేరు. ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే భజన చేస్తారో భజన పరులతోటే చరిత్రను రచించినటువంటి సందర్భం ఉన్నది. కానీ వాస్తవాలు లిఖించదగిన చరిత్ర మాత్రం ఎక్కడ రాయలేరు. ఈరోజు యూనివర్సిటీ విద్యార్థి నాయకుల పైన 170-130 కేసులు ఎదుర్కొన్నారు. ఇంకా చాలామంది ఈరోజు కోట్లకు తిరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఎక్కడ కూడా బుక్కులలో కానీ చరిత్రను లిఖించలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమంటుంది, ప్రజాప్రభుత్వము ఖచ్చితంగా ఉద్యమ నేపథ్యాన్ని రచించడం కోసం ఖచ్చితంగా ఒక కమిటీ వేస్తామని చెప్పి పెద్ద మనసు చేసుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ఇటువంటి మంచి వాతావరణం ఉన్నదాన్ని ఏదో భావజాలాన్ని వాళ్ళ యొక్క పునాదులు కొట్టుకపోతున్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి పునాదులు కదులుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఈరోజు ఈ విధంగా అబండాలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు యాజ్ ఏ ఉద్యమకారుడిగా ఖచ్చితంగా సుమన్ కానీ మరియు కిషోర్ కానీ మరియు గెల్లి శ్రీనివాస్ కానీ రాకేష్ కానీ వాళ్ళ ఉత్సవాలకు రావాలని కోరుతూ ఉన్నాం మేము ఉద్యమకారులుగా. ఎందుకంటే ప్రభుత్వం మీకు గుర్తిస్తామని చెప్తా ఉన్నది, మీరు ఎలాగో పట్టించుకోలేరు. అదేవిధంగా కేసీఆర్ను కూడా ఈరోజు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు సన్మానిస్తా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఎలాగో మీరు ఈరోజు ఉద్యమకారులను రోడ్డు మీద వాళ్ళు పెట్టారు, నిరుద్యోగులను రోడ్డు మీద వాళ్ళు పెట్టారు, అమరవీరుల కుటుంబాలను రోడ్డు మీద వాళ్ళు పెట్టారు. కాబట్టి ఈరోజు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మంచి వాతావరణంతో ప్రజాపాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు ప్రభుత్వం వర్ధిల్లుతుంది. కాబట్టి మనం రాబోయే రోజుల్లో ఉద్యమకారులకు న్యాయం
చేసే విధంగా, నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా అడుగులు పడతాయి. అటువైపు ఆలోచిస్తాం. కాబట్టి దీన్ని మీరు అవాకులు చెవాకులు పేరు పక్కదారి పట్టిస్తే మాత్రం ఈరోజు సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ మీదే పడుతున్నట్టుగా ఈరోజు మన రాష్ట్ర గేయం పైన ఇల్లు దేశపతి శ్రీనివాస్ గారు మన కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు. ఈరోజు మెగా కృష్ణారెడ్డి ఆంధ్ర కాంట్రాక్టర్కు, రాయలసీమ కాంట్రాక్టర్కు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టబెట్టిరని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. గౌతమ్ మీనన్ అని చెప్పి ఈరోజు యాదాద్రి టెంపుల్ను మరి ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తికి మీరు ఎందుకు కట్టబెట్టిరని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మీరే కాంట్రాక్టులన్నీ అప్పచెప్పి నిరుద్యోగుల మన నిధులన్నీ దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. మీరోరి ఈరోజు దయ్యాలు భేదాలు జరిగినట్టుగా ఉంది మీరు మాట్లాడితే. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీకు గుణపాఠం చెప్పాల్సిన సందర్భం ఉన్నది. రాబోయే రోజుల్లో అటువైపు అడుగులేస్తారని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.